హలో దోస్తులు అందరికీ నమస్తే. మా ఊర్లో వినాయక చవితికి కోలాటం వేస్తున్నారు. చూడండి దోస్తులు ఎలా ఉంటుందో. మా పోరగాళ్ళైతే కేకలు ఊరల మీద అయితే హాయ్ ఫ్రెండ్స్, చూడండి కోలాటం అయితే అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి అయితే మా విఘ్నేశ్వర దగ్గర ఎవ్వరే కానీ ఒక్కరైతే కూడా లేరు. అందరూ కోలాటం దగ్గర అయితే కన్నా ఎంజాయ్ చేస్తున్నారు. వినాయకుని కూడా ఇసిపెట్టేసి దుమ్ము లేపుతాడు. ఒకడు మా ఊరు పుట్టునైతే కన్నా ఎత్తి 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 లేపి సంబరంగా ఇలా ఉంటుంది మా పల్లెటూళ్ళలో. స్టేజీ పైన ఉన్న పుట్టోడు చూడు ఎర్ర గద్దిస్తున్నాడు. లేడీ మాస్టర్ అయితే కన్నా చూడండి పోరుమామల సైడ్ అయితే కన్నా ఒక లేడీ మాస్టర్గా ఈ డిగ్రీ చదువుతూ ఒక ఆడపిల్లది ఒక టాలెంట్తో ఒక కోలాటం వేస్తుందంటే చాలా 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 గ్రేట్ అండి. హలో మామ, అయితే వర్షం అయితే రాబోతుంది. మంచి సాంగ్స్ ఊపులో ఒక్కొక్కటి అయితే రాలిపోతున్నాయి. అందరూ అయితే ఊరుకు ఇళ్ళకైతే కన్నా అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి అయితే అందరూ ఒక్కొక్కరు అయితే లేచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఒక్కొక్కటి వర్షం అయితే వస్తుంది. ఇది వర్షం ఆగం ఆగం చేస్తుంది అందరినీ. మంచి మూమెంట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. అయితే దేవుని దయ వల్ల కన్నా విఘ్నేశ్వరుడు మా పాలిట ఉన్నాడు కాబట్టి మేము చూసేదానికైతే వర్షం అయితే కన్నా అంతతోనే ఆగి వెళ్ళిపోయినది. చూడండి ఎందుకంటే నేను సాంగ్స్ ఎందుకు పెట్టానంటే సాంగ్స్ ప్లే చేయాలంటే ఫుల్ భయం వేస్తుంది మామ. ఎందుకంటే ఈ సాంగ్స్ వలన యూట్యూబ్లో కాపీ రేటింగ్స్ పడి ఏమో స్టిక్స్ పడి యూట్యూబ్ అయితే బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే నేను సాంగ్స్ అయితే పెట్టలేదు మామ. అందుకోసం నన్ను క్షమించండి. ఎందుకంటే సాంగ్స్ పెట్టాలంటే నాకైతే కన్నా స్టిక్స్ పడి కాపీ రేటింగ్ పడి నా ఛానల్ అయితే బ్లాక్ అయిపోతుందని ఇప్పటికీ ఒకటి స్టిక్ అయితే పడింది. అందుకోసమే నేనైతే సాంగ్స్ అయితే ప్లే చేయలేదు. అందుకోసం నన్ను క్షమించండి. ఒకసారి ఒక లేడీ మాస్టర్ ఇంత టాలెంట్తో ఒక చిన్న వయసులోనే ఒక గ్రూప్ను తయారు చేసి స్టెప్స్ నేర్పించి వాళ్ళకు ఎరగదిస్తుందంటే చాలా చాలా గ్రేటు. ఆ అక్కకైతే కన్నా డిగ్రీ చదువుతుందంట. ఆ స్టేజీ పైన ఎక్కిన చిన్న పొరగాడైతే కన్నా మాస్టర్తో పాటు ఎరగదిస్తుండు. అబ్బాబ్బా సన్నగా వెళ్ళేదాడు పుట్టోడు కేకతో వేస్తున్నాడు మామ. వాడైతే కన్నా ఎరగదిస్తున్నాడు. మాస్టర్ కూడా ఏం వేయలేకుండా అంత స్పీడ్తో డ్యాన్స్ అయితే కన్నా చూడండి మా విఘ్నేశ్వరుడు ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నాడు. ఎవరే కానీ లేరు అక్కడ అయితే కన్నా అందరూ అయితే కోలాటం దగ్గరే ఉన్నారు మామ. చూడండి అయితే కన్నా మేము కూడా చెక్క భజన అయితే నేర్చుకున్నాం మామ. కోలాటం కూడా నేర్చుకున్నాం. అయితే కన్నా ఈ స్టెప్స్ వేరు మా స్టెప్స్ వేరు మామ. అయితే కన్నా లేడీ మాస్టర్ మామ చిన్న వయసులోనే చాలా చాలా కష్టపడి ఒక గ్రూప్ తయారు చేసి డ్యాన్స్ వేయడం అయితే నేర్పించడం జరుగుతుంది. చాలా హ్యాట్సప్ మామ. పర్వాలేదు, నాకు తెలిసి సూపర్గా వేసింది ఆ అక్క అయితే కన్నా. పర్వాలేదు, ఏం ఫీల్ కాదు మామ. ఎందుకంటే నేను సాంగ్స్ పెట్టడం లేదు. ఎందుకంటే స్టిక్స్ పడడం వల్ల నా యూట్యూబ్ బ్లాక్ అవుతుందని నేనైతే స్టిక్స్ అయితే పెట్టలేదు మామ. నన్ను క్షమించండి. చూడండి మామ, నేను మీ భారత ముద్దుబిడ్డ శివకృష్ణ యాదవ్. నెక్స్ట్ వీడియోస్లలో కలుద్దాం. నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పేరు తెలియని గుర్తు తెలియని వ్యక్తిగా నేను మీకు పరిచయమై నాకు సపోర్ట్ చేసినందుకు మరీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి వినాయక చవితి శుభాకాంక్షలు మామ. నాకు పేరు పేరున సపోర్ట్ చేసిన వారికి, లైక్స్ చేసిన వారికి, వ్యూస్ చూసిన వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తున్నాను. నేను మీ భారత ముద్దుబిడ్డ శివకృష్ణ యాదవ్. జై భారత్, జై యాదవ్.